మనం చూస్తున్నాం, పోటీ ప్రపంచంలో ఉన్నాం. నెలకు ఒక ఎగ్జామ్లు అవుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే వాస్తవాలు మాట్లాడుకుంటే, నేను కూడా నా ఇంటర్ 2 సంవత్సరాలు ఎంత చదివాను అంటే, తర్వాత కొన్ని నెలల వరకు నాకు చదవాలి అనిపించలేదు. సో ఈ పోటీ ప్రపంచం ఒక ఎత్తు అయితే, తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఒక ఎత్తు. వారి ఎక్స్పెక్టేషన్స్ వల్ల పిల్లలు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి పిల్లలతో? ఎస్ మేడం, ఇప్పుడు మార్చ్ ఎగ్జామ్ సీజన్. చాలామంది పేరెంట్స్ వస్తున్నారు అన్నప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్. పిల్లలు ఒకసారి పరీక్ష రాస్తే పేరెంట్స్ 3 నెలల ముందు నుంచి పరీక్ష మెంటల్గా రాస్తూనే ఉంటారు. 10th వచ్చాడు, బోర్డ్ ఎగ్జామ్స్, +2. అంటే ఏదైతే సహజంగా ఒక పిల్లవాడు చక్కగా తన డ్యూటీయే ఆడుకోవడం, చదువుకోవడం, శుభ్రంగా తినడం, తనలో ఉన్న క్రియేటివిటీని బయట పెట్టడం. కానీ ఎప్పుడైతే పేరెంట్స్ ఒక బోర్డ్ ఎగ్జామ్స్ని భూతంగా చూపించడం, కంపేర్ చేయడము, పర్టికులర్గా ఇది నువ్వు బాగా చదవాలి, లేదంటే నువ్వు అవ్వవేమో, నువ్వు అనుకున్నది సాధించవేమో అనే రకంగా ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడు ముందు వాళ్ళు ఎక్కువ ఒత్తిడి గురవడం మొదలు పెడతారు. సో ఒక 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ చదివినట్టుగానే ఒక 10th క్లాస్ కూడా అన్నంత ఈజీగా ఎప్పుడైతే పేరెంట్స్ ఒత్తిడి చేయకుండా ఉంటారో ఆ పిల్లలు చాలా చక్కగా చదువుతారు. వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా 10th క్లాస్ ఒక భూతంగా కనిపించదు, చాలా సహజంగా తీసుకుంటారు. ఎందుకంటే నాలెడ్జ్ కూడా పెరిగింది, వాళ్ళ ఏజ్ కూడా పెరిగింది, ఆ రకంగా వాళ్ళు హాయిగా పెర్ఫామ్ చేయగలరు. సో పేరెంట్స్ ఏంటి, అక్కడ బయట ఉన్న ప్రపంచము, ర్యాంకింగ్ సిస్టమ్, మార్క్స్. అందుకనే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఒత్తిడి ఉండకూడదు అని చెప్పి ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉండకూడదు, గ్రేడింగ్ సిస్టమ్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో పేరెంట్స్, ఇందాక కిరణ్ సార్ చెప్పారు, పేరెంటింగ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎరుక. ముందు తనని తను తెలుసుకొని ఏదైతే మనం అండర్గో అయ్యామో, మన పేరెంట్స్ తెలియకుండానే మనతో చేశారో, అట్లీస్ట్ మనం మన పిల్లలతో అది రిపీట్ చేయకూడదు. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్ చక్కగా మంచిగా వాళ్ళకి మనము మంచి జ్యూస్లు ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము, క్వాలిటీ టైం ఇవ్వడము, వాళ్ళకి ఒకవేళ నిద్ర వస్తుందంటే ఆ పవర్ న్యాప్ ఇవ్వడము. 2 గంటలు 3 గంటలు మనకు భయపడి చదివినా వాళ్ళు ఆ రిసెప్టివిటీ ఉండదు. ఒక 45 మినిట్స్ అక్కడ మనకి మన పీరియడ్స్ చూసుకోండి, క్లాస్ రూమ్లో ఒక 40 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే మన అటెన్షన్ స్పాన్ ఫుల్గా అంతసేపు ఉంటుంది, తర్వాత అంతా అబోవ్ హెడ్లా ఉంటుంది. సో పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైంలోని మనం ఆ గ్యాప్ ఇవ్వడం, వాళ్ళకి బయటకు తీసుకెళ్ళడం, నేచర్లో వాళ్ళతో కొంతసేపు గడపడం, ఏదైనా వాటర్ బాడీకి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఒత్తిడి లేకుండా వాళ్ళు చాలా సహజంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా పోల్చడం అనేది ఇక్కడ చేయకూడదు. పక్క పిల్లలతో కానీ, వాళ్ళు ముందుగా ఒక సిబ్లింగ్ ఉన్నాడు అనుకో, మీ అన్నయ్యకి ర్యాంక్ వచ్చింది, లేకపోతే ఇంత మార్క్స్ నీకు అంతకు మించి ఎక్కువ రావాలి అన్నప్పుడు వాళ్ళలో ఒక స్ట్రెస్ని మనకు తెలియకుండానే బిల్డ్ చేస్తాం. సో ఆ చైల్డ్ది అందులో మార్క్స్లో గొప్ప అయి ఉండొచ్చు, ఈ చైల్డ్లో ఇంకేదో క్రియేటివిటీ ఉండొచ్చు. సో ఆ కంపారిజన్ అనేది లేకుండా వాళ్ళని వాళ్ళగా చదువుకొనిస్తూ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఒక స్టేజ్ సెట్టర్లా ఎప్పుడైతే ఉంటారో ఒత్తిడి అనేది అక్కడ వాళ్ళకు ఉండదు అనమాట.